జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పేరులోనే ఉప ఎన్నిక అంతేగాని ఇదేమి అసెంబ్లీ ఎన్నికలు కాదు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర రాజకీయాల్ని మార్చే ఎన్నికలు కాదు. దీంట్లో రాష్ట్ర రాజకీయాలు మార్చే విధంగానో లేకపోతే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఒక్కసారిగా పడిపోయే ఎన్నికలు కాదు. దీంట్లో ప్రతిపక్ష పార్టీ గెలిచినంత మాత్రాన రాష్ట్రాన్ని శాసించే పవర్ ఏం రాదు ప్రతిపక్షానికి. ఒక పక్క అధికార పార్టీ గెలిచినంత మాత్రాన ఒక్కసారి సీఎం పిఎం అయిపోరు. కానీ ఎందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికనే ఇంతగా సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు? దాదాపు జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయం మొత్తం ఒకే నియోజకవర్గం మీద ఎందుకు వాలిపోయారు? ఎందుకు వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోయినాయి? ఇంకా దాదాపుగా 2-3 రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ సమయంలో ఒక్కొక్కరు వ్యక్తిగతంగా దూషణలు ఎక్కువైపోయినాయి. అంటే రాజకీయాలకే జుగుప్సాకరంగా వినేటువంటి వ్యాఖ్యలు కూడా ఎక్కువైపోయినాయి. అసలు నిన్న చూస్తే ఓ పక్క బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇంకా దుర్మార్గం. ఎందుకంటే అతను మాట్లాడిన తీరు చూస్తే వ్యక్తిగతంగా ఒక్క సీఎంకు నేను మాట్లాడుతున్నాను, సీఎం గురించి మాట్లాడుతున్నాను, సీఎం మీద ఆపాదిస్తున్నాను అనేటువంటి సోయ కూడా లేకుండా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అయితే వ్యక్తిగతంగా ఒక పీక్ స్టేజ్కి అనుకోవాలా. చివరికి కాంగ్రెస్ నాయకులు దీని మీద ఎన్నికల అధికారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకో పక్క చూస్తే ఇటుపక్క బీఆర్ఎస్ నాయకులు కూడా అదే స్థాయిలో రేవంత్ రెడ్డి మీద రెచ్చిపోతుండడం మనం చూస్తున్నాం. ఏ రోజుకు ఆ రోజు చూస్తూ ఉన్నాం. ఓ పక్క చూస్తే ఇటు బీఆర్ఎస్ నాయకులు ఇళ్ల మీద ఎన్నికల అధికారులు ఒక్కసారిగా దాడులు చేయడం అనేది కూడా ఇంకో పక్క చూస్తున్నాం. ఇటు పక్క వ్యక్తిగత దూషణలు, దాడులు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ఎన్నికల అధికారి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఓ పక్క చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఈ దాడులు నాకు అసలు తెలియదు, ఇందాకనే నేను వింటున్నాను, ఈ దాడులకు మాకు ఎటువంటి సంబంధం లేదంటూ పొన్నం ప్రభాకర్ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చుట్టూ మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయం అంతా ఒకవైపు తిరుగుతుంది. మొత్తం అందరూ కలిసి ఆ నియోజకవర్గం మీద వాలిపోయారు. మీరు కనుక ఈ మధ్య కాలంలో చూస్తే గత ఒక 2-3 రోజులు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇటు షేక్పేట కానివ్వండి, యూసఫ్ గూడ, ఇటు పక్క రహమత్ నగరు, ఇవన్నీ ఏరియాలను చూస్తే క్యాంపెయినింగ్ కనుక మీరు చూస్తే కళ్ళు చెదిరిపోయే క్యాంపెయినింగ్. అంటే నాకు తెలిసి అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇంత భారీగా ఖర్చు పెట్టడం, ఇంత భారీగా క్యాంపెయినింగ్ చేయడం ఎక్కడ చూసుండరు. ఎప్పటికప్పుడు ఒకసారి బీఆర్ఎస్ నాయకులు క్యాంపెయినింగ్ మొదలుపెట్టినటువంటి గంటకే మళ్ళీ కాంగ్రెస్ నాయకులకు మొదలుపెట్టిన గంటకే మళ్ళీ ఏదో కార్నర్ మీటింగ్లో బీజేపీ పెట్టడం. ఈ విధంగా మీటింగ్ల మీద మీటింగ్లు, కార్నర్ మీటింగ్లు, ఎన్నికల క్యాంపెయినింగ్తో ఇటు ప్రయాణికులకు, ఇటు పక్క రహదారులు ఉన్నటువంటి ఎవరైతే ఆ వైపు ప్రయాణించినటువంటి ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతామని మనం చూస్తున్నాం. ఎందుకంటే మీరు కనుక ఆ నగరంలో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలైతే ఇంకా బాగా అనుభవించి ఉంటారు. ఒక 4-5 రోజుల నుంచి అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది దానికి సంబంధించి. సరే, ఇక్కడ ట్రాఫిక్ జామ్ సమస్య కాదు, క్యాంపెయినింగ్ చూస్తే మాత్రం అసలు ఏ విధంగా అంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఆ విధంగా ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడికక్కడ పార్టీ చూస్తూ ఉంటే ఇటు పక్క ఆ చేసేటువంటి హంగామా చూస్తుంటే ఎన్నికల సర్వేలకే మైండ్ పోతుంది. ఒక్కరోజు ఒక్కో సర్వే ఇస్తూ ఉందన్నమాట. కాబట్టి కేకే సర్వే అనేది కొంత వాస్తవంగా కేకే సర్వే ఒక నిబద్ధత, దానికి సంబంధించినటువంటి క్లారిటీ. మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వే దాదాపుగా కేకే సర్వే ఇచ్చినటువంటి విశ్లేషణ ప్రకారం గెలవటం, ఇవన్నీ చూసేటప్పటికి ఈ మధ్య కాలంలో కేకే సర్వే మీద ఎక్కువగా ఆధారపడటం చూసాం. కాకపోతే కేకే సర్వే మిగతా కొన్ని రాష్ట్రాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే కేకే సర్వే చెప్పినటువంటి సర్వే నిజమైన తర్వాత వేరే రాష్ట్రాల్లో కేకే సర్వే కూడా మొదలుపెట్టింది. అక్కడ విఫలం అవటం కూడా జరిగింది. అది ఎప్పటికప్పుడు సర్వేలు ఒకసారి తెర ముందుకు వచ్చి ఎప్పుడో ఒక్కసారి జాక్ పట్ల ఆ సర్వేలు నిజమవుతుంటాయి, ఒక్కసారి బోల్తా పడుతుంటాయి. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే ఒక్కసారిగా సర్వేలన్నీ కూడా ఎలా బోల్తా పడ్డాయో మనం చూసాం. ఎప్పుడో కాదు, ఒక 2 సంవత్సరాల క్రితమే మనం చూసాం ఏమాత్రం సర్వేలన్నీ నిజమైనవి అనేది. ఆ సమయంలో కేకే సర్వే అనేది ముందుకు వచ్చింది. ఆ కేకే సర్వే చెప్పిన తర్వాత ఎక్కడో కొంత కాంగ్రెస్ ఒక్కసారిగా అంతర్మదనం, ఒక రకమైనటువంటి అభద్రతాభావం, డీలా పడిపోవడం జరిగింది. ఆ తర్వాత లోకల్ సర్వే వచ్చేటప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు నవీన్ యాదవ్ అధికారంలోకి వస్తాడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భం అనేటప్పటికి మళ్ళీ కొంత జోష్ పెంచుకుంది. ఇవన్నీ కూడా ప్రైవేట్ సర్వేలు, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ మాత్రం గెలిచేది మాత్రం బీజేపీ పార్టీ అంటూ ఓ పక్క బీజేపీ పార్టీ. అసలు పొన్నం ప్రభాకర్ అయితే ఈసారి జరిగేటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అసలు బీజేపీకి డిపాజిట్లు కూడా రావంటూ పొన్నం ప్రభాకర్ కామెంట్స్. ఇటుపక్క చూస్తే బండి సంజయ్ ఒక వ్యక్తిగతమైనటువంటి కామెంట్స్ చూసాం సీఎం రేవంత్ రెడ్డికి. చివరికి తనకు పెట్టుకున్నటువంటి ఎక్కడైతే అంటే దాదాపుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే దాదాపుగా కొంచెం ముస్లిం ఓటర్లు అధిక శాతంలో ఉంటారు. సరే, వాళ్ళ ఏరియాలకు వెళ్ళినప్పుడు ముస్లిం ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతాలకు ప్రచారానికి వెళ్ళినప్పుడు సరే రాజకీయంగానే మాట్లాడుకుందాం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో, అధిక సంఖ్యకులు ఉన్నారు, ముస్లిమ్స్
కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకునేందుకు తన వేషధారణ, తన మాట తీరు, తన వాళ్ళకి ఇచ్చేటువంటి వరాల జల్లు ఇవన్నీ కామన్గా ఏ రాజకీయ నాయకుడైనా చేసే పని అదే. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి చేసింది కాదు. దాన్ని అలాంటి సందర్భాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతూ మతం పేరుతో మతం ప్రాతిపదికన ఓట్లు వేయాలంటూ చేసినటువంటి వ్యాఖ్యలను చూసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల అధికారికి దానికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఇలాంటి మాటలు ఈ సమయంలో మాట్లాడకూడదంటూ ఎన్నికల అధికారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చూసాం ఎంత ఘోరమైనటువంటి వ్యక్తిగత దూషణ అంటే అది చెప్పేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే బాడీ షేమింగ్ గురించి, ఓ పక్క చూస్తే మతాల గురించి చాలా డీప్గా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే అవసరం అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో దాదాపుగా బండి సంజయ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనేంత ప్రచారం జరిగినటువంటి క్యాండిడేటు మాట్లాడేటువంటి మాటలు అయితే చూస్తూ ఉంటే ఏ మాత్రం రాజకీయాలకి జుప్సాగరంగా ఉండేటువంటి మాటలు పక్క బండి సంజయ్ మాట్లాడడం చూసాం. ఇటు పక్క బీఆర్ఎస్ కూడా అంత ధోరణిలో లేకపోయినప్పటికీ అక్కడ జరిగినటువంటి అభివృద్ధి, గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేయడం మనం చూసాం. నిన్నటికి నిన్న కేటీఆర్ కూడా ఒక స్థాయి మర్చిపోయి వ్యక్తిగత దూషణ రేవంత్ రెడ్డి మీద మగాడు అనే స్థాయికి, మగవాడైతే చూసుకుందాంరా నువ్వు మగ పుట్టుగా, ఈ స్థాయిలో మాట్లాడటం అనేది కూడా నిన్న కేటీఆర్ చూసాం. ఇలా పోను ఫ్లక్చుయేషన్ పెరిగిపోయి ఎవరికోళ్ళు వ్యక్తిగత దూషణలు చేసుకోవటం అనేది పోను మనం చూస్తున్నాం. నిన్న చూస్తే హరీష్ రావు మాట్లాడిన మాటలు కానివ్వండి, ఇటుపక్క బండి సంజయ్, ఇటుపక్క ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని మాటలు, గతంలో నిన్న మాట్లాడిన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, ప్రసంగాలు, ఈ విధంగా ఎవరికి ఏం తక్కువ కాదు. దీంట్లో ఎవరిని ఇక్కడ వెనకేసుకునే ధోరణి ఏం లేదు ఇక్కడ. కాకపోతే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి ఇంత హైప్ క్రియేట్ చేయడం వెనుక అసలు కారణాలు ఏంటని చూసుకుంటే దానికంటే కూడా దానికి మించిపోయినటువంటి వ్యక్తిగత దూషణలు ఎక్కువైపోయాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రోజు వరకు జరపలేదు. కాబట్టి ఒక రిఫరెండంగా ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఎన్నికల ఫలితాలు ఉన్నాయో దాని మీద ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత అసలు ఏమనుకుంటుంది, ప్రజల్లో పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి ఒక దాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ ఈ 2-3 ఏళ్ళు ఎలా పరిపాలించాలనే దానికి ఒక రిఫరెండంగా ఉపయోగపడడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అనేక వ్యక్తిగత ఇళ్లలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కలహాల కాడి నుంచి అనేక కేసులతో నోటీసులు అందుకున్న తరుణంలో అసలు బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తల జోష్ విధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుందా లేదా, ఎక్కడ నష్టపోయింది, లేదా పరిస్థితులు ఏందా అని చెప్పుకోవడానికి తనకు రిఫరెండంగా ఉపయోగపడవచ్చు. ఇటు పక్క బీజేపీకి వచ్చేటప్పటికి లోకల్గా ఉన్నటువంటి దీపక్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బీజేపీ ఇటు తెలంగాణలో పుంజుకుందని చెప్పుకోవడానికి తనకు తాను ఈ విధంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీ గురించి ఒక్కసారి రివెంజ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఎన్నికలే తప్ప దీనివల్ల రాష్ట్ర రాజకీయాలు అయితే మారిపోవు. కానీ ఈ వ్యక్తిగత దోషణలు మాత్రం వింటుంటే మాత్రం రాజకీయాలకు మాత్రం చాలా జుగుప్సాగరంగా ఉన్నాయి. మళ్ళీ ఈ నేతల్లో ఎప్పుడు మార్పు వచ్చిందో ఇలాంటి వ్యాఖ్యలు చేసే గతంలో చూసాము. పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వాలు ఏ విధంగా తారుమారైనాయో మనం చూసాం. అయినప్పటికీ కూడా పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం నుండి కూడా ఈ నాయకుల్లో మాత్రం మార్పు రావట్లేదు. ఏమైనా ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దాదాపుగా ఇంక 2-3 రోజుల్లో క్యాంపెయినింగ్ అంటే ప్రచారం ముగుస్తుంది. దాదాపు 11వ తారీఖు ఎన్నికలు, 14వ తారీఖు సంబంధించినటువంటి కౌంటింగ్లో ఆ రోజు ఫలితాలు వెలువడ్డప్పుడు ఇవన్నీ కూడా దాదాపుగా అప్పుడు వీళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే హైప్ ఇచ్చి తిట్లకి దానికి సంబంధించిన విమర్శలకు ఒక అర్థం అనేది ఏర్పడిద్దని ఆశిద్దాం.